హలో ఫ్రెండ్స్. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి 'తప్పు చేద్దాం రండి' పుస్తకంలో మార్పు అంటే ఏమిటి, జ్ఞాని యొక్క లక్షణం గురించి తెలుసుకుందాం. మార్పు అంటే ఏమిటి? మార్పు అంటే విజయం. ఆశ్చర్యంగా ఉన్నది కదూ? అవును, మార్పు అంటే విజయం. ఇది అపజయానికి కూడా ఒక నిర్వచనం కావచ్చును, కానీ ఎక్కువగా విజయానికి సంబంధించిందే అయి ఉంటుంది. హిమాలయ పర్వతాలు ఎక్కేవాడు అప్పటి వరకు రొప్పుతూ ఆయాసంగా నడుస్తాడు. శిఖరం చేరుకోగానే ఆనందంతో కేకలు వేస్తాడు. ఒక కుర్రవాడు పరీక్షలో టెన్షన్తో అకౌంట్స్ రాస్తున్నాడు. అకస్మాత్తుగా బ్యాలెన్స్ షీట్ రెండు వైపులా సరిగ్గా సరిపోతుంది. విద్యార్థి మొహం విప్పారుతుంది. యుద్ధంలో గెలవగానే అప్పటి వరకు ప్రాణాలకు తెగించి పోరాడిన యోధుడి మొహంలో రౌద్రం స్థానే గర్వం తొణికిసలాడుతుంది. ఒక దీక్షా మూడ్లో నుంచి మరొక ఆనందపు మూడ్లోకి మార్పు, అదే విజయం. విజయం ఏ విజయము గారడి కాదు. కొన్ని విజయాలు అంత తొందరగా లభ్యం కాకపోవచ్చు, అయితే తార్కికమైన ప్రతి విజయాన్ని సాధించవచ్చు. కావాల్సిందల్లా కృషి, పట్టుదల, కోరిక మాత్రమే. చాలామందికి చివరిది ఉంటుంది, మొదటి రెండు ఉండవు. మాకు వచ్చే చాలా ఉత్తరాల్లో మాకు ఫలానా అవ్వాలని ఉంది, ఫలానా చేయాలని ఉంది కానీ అంటూ రాస్తారు. పట్టుదల, కృషి ఉన్న చోట కానీలు ఉండవు. నేను చెప్పేది లాజికల్ సక్సెస్ గురించి, అంతే తప్ప గాలి మేడల గురించి కాదు. నాకు కలెక్టర్ అవ్వాలని ఉంది, కానీ చదువు మీద ఏకాగ్రత నిలవటం లేదు అంటే ఆ విద్యార్థికి చదవాలని కోరిక ఉంది కానీ చదువు అంటే ఇష్టం లేదన్నమాట. నీకు తెలివి రావాలంటే ప్రతిరోజు కొంత నేర్చుకో. నీకు జ్ఞానం రావాలంటే ప్రతిరోజు కొంత వదులుకోవడానికి సిద్ధపడు. ఆలోచించే కొద్దీ ఎన్నో కొత్త అర్థాలు స్ఫురించే గొప్ప సామెత ఇది. చాలామంది తమకున్న దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా తమ అజ్ఞానాన్ని, తార్కికరహితమైన ఇల్లాజికల్ మూఢనమ్మకాలని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే ఒక మనిషి మారడానికి ఇష్టపడటం లేదో అతడు కొత్తని నేర్చుకోలేడన్నమాట. ఒక వ్యక్తి తన పాత స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి నాట్యం చేయడం లేదంటే అతడు వేరే ట్యూన్ వింటున్నాడన్నమాట. అది కరెక్టా కాదా అన్నది వేరే సంగతి. ఒకటి మాత్రం సత్యం, ఒంటరిగా వెళ్ళేవాడు వెంటనే బయలుదేరవచ్చు. ఇంకొకరు తోడు కావాలనుకునేవారు అవతల వారు తయారయ్యే వరకు ఆగాలి. జ్ఞాని అందుకని ఎప్పుడూ ఒంటరి. దీనికి మూలం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి 'తప్పు చేద్దానండి' అనే పుస్తకం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.